రాగిణి, మా మమ్మీ. చాలమ్మా. చిరంజీవ, చాలా పెద్దదాని అయిపోయావు. ఇక ఈవిడ గారేమో నా ఎవర్ గ్రీన్ నానమ్మ. ఈవెన్ నువ్వు ఎన్నటికీ మర్చిపోలేవు, చిన్నప్పుడు అందరికంటే ఎక్కువగా తను నిన్నే తిడుతూ ఉండేది. చాలు 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 చాలు. సుఖీభావ సుఖీభావ. పరిచయం చేసి ఉండకపోతే నేను అసలు గుర్తుపట్టలేకపోయేదాన్ని. నేను ఇక వెళ్ళనా? నా ఆరోగ్యం ఏమంత బాగున్నట్టు లేదు. అదేంటి నానమ్మ, ఏమైంది మీ ఆరోగ్యానికి? ఏమంత కంగారు పడక్కర్లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గుతుంది. నేను కూడా అమ్మగారి దగ్గరికి వెళ్తాను. అయితే వీళ్ళ అన్నయ్య కూడా వచ్చుండొచ్చు కదా? లేదు లేదు, చూడు మమ్మీ, వీళ్ళ అన్నయ్య రాలేదు. అండ్ ఐ థింక్ తన ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టుంది. ఐ మీన్ తను చెప్పిన దాన్ని బట్టి అలాగే ఉంది. అలా అయితే మనం వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. అవును, కానీ నా దగ్గర వాళ్ళ నెంబర్ లేదు. మీ దగ్గర ఏమైనా ఉందా? మీ నాన్నగారి డైరీలో ఉండుండొచ్చు. సరే అయితే నేను చూస్తాను. హలో జైలర్ గారు, నమస్తే. నేను ప్రభానండి. కొంచెం మా అబ్బాయికి ఫోన్ ఇస్తారా? మా అబ్బాయి వంశీ. ఇవాళకి మాట్లాడిస్తానులేండి, కానీ ప్రతిరోజు ఇలాగే ఫోన్ చేస్తే కుదరదు. ఇదిగో రామచంద్రయ్య, చెప్పండి సార్. ఖైదీ నంబర్ 346ని తీసుకురా. మీ అమ్మ నీ కోసం ఫోన్ చేసింది. హలో వంశీ, నా తండ్రి. ఎలా ఉన్నానన్నా? నువ్వు జైలు నుంచి ఎప్పుడు బయటకొస్తావు? నాకు 14 ఏళ్లు శిక్ష పడింది. ఆ 14 ఏళ్లు పూర్తయిన తర్వాతగా రాగలను. నువ్వు నాకు ఇలా మాటి మాటికి ఫోన్ చేసి నా కష్టాల్ని మరింత పెంచొద్దు. నాకు తెలుసు నీకు కష్టంగా ఉంటుందని, కానీ నాన్న, నా జీవితానికి కూడా ఇది పెద్ద శిక్షే కదా. 14 ఏళ్ళంటే అదేం తక్కువ కాదు కదా. వనవాసం లాంటిదే. నువ్వక్కడ జైల్లో ఉన్నావు, నేనేమో నేనిక్కడ చతుర్వేదుల వాళ్ళింట్లో ఉన్నాను. కానీ నాన్న, ఈసారి నేను చాలా పెద్ద లౌక్యంతో వచ్చాను ఇక్కడికి. మెల్లమెల్లగా వీళ్ళకి నమ్మకం కలిగిస్తాను. వాళ్ళకి ఎలాంటి గతి పట్టిస్తానంటే నాశనం చేసి పారేస్తాను వీళ్ళందరినీ. ఇంకా ఎన్నాళ్ళు సుఖపడతారో నేను చూస్తాను. నీకు, మీ నాన్నకి వీళ్ళు చేసిన అన్యాయానికి తప్పకుండా పగ తీర్చుకుంటాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నానన్న, వీళ్ళ కుటుంబంలో ప్రళయాన్ని సృష్టిస్తాను నేను. అలాగే అత్తయ్య. అవునా? సర్లేండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఏమైంది అత్తయ్య? ఎవరితో మాట్లాడుతున్నారు? అది మా ఇంటి దగ్గర ఒక స్నేహితురాలు ఉండేది, తనతో మాట్లాడాను. నేను వెళ్తున్నా. రాగిణి, రాగిణి, అలా ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని. రా ఇక్కడి నుంచి. రాగిణి, రాగిణి, ఆగమంటుంటే. రాగిణి, 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 చూసుకుని వెళ్ళలేవా? రాగిణి, ఏంట? సంతోషి, నువ్వు ఇక్కడ? అదేంటి సంతోషి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా హీరోయిన్వా చూడగానే గుర్తుపట్టడానికి? నువ్వు గంగను అలా అంటావేంటి?
అలాగే లోపలే ఊహించుకుంటావా లేక నోరు విప్పి మాట్లాడతావా? ఎవరు నువ్వు? నేను నిన్న అసలు గుర్తుపట్టలేదు. నీకు సంతోషి ఎలా పరిచయం? అది నేను గంగనండి. సంతోషి బనారస్కి వచ్చినప్పుడు నేను తనని కలవడం జరిగింది. అరే రాగిని, అలా చేయకూడదు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అవునా? అయితే సంతోషిని నువ్వు రౌడీల బారి నుంచి కాపాడావా? కాపాడి ఉండొచ్చు, కానీ నాకేమీ గుర్తులేదు. అది నా తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి నాకు బుర్ర కొంచెం సరిగ్గా పనిచేయడం లేదు. ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సాగర్ ఉన్నాడు కదా, వాళ్ళ పిన్ని గారి కూతురికి సీమంతం. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. సాగర్ అంటే ఎవరు? సాగర్ అదిగో అతను. ఆ అమ్మాయి నా అతని భార్య? కాదు సంతోషి, మేమంతా చిన్నప్పటి స్నేహితులు. మా ఇద్దరికి ఇష్టమైన స్నేహితురాలు తను. అలాగా? పద, నేను మీకు అమ్మగారిని సాగర్ని పరిచయం చేస్తాను. పద. అంటే నా మొదటి పన్నాగం ఫెయిల్ అవ్వడానికి కారణం నువ్వేనన్నమాట. కానీ ఇవాళ అదంతా కుదరదు. ఇదిగో ఇదిగో, ఇటివ్వు. ఏంటి తింటావా? ఇక వెళ్ళు. నేను ఇది తీసుకోనా? రెండెందుకు తీసుకున్నావు? ఒకటి నాకు, ఇంకొకటి నా ఫ్రెండ్ సాగర్ కోసం. ఇప్పుడు ఇది ఇంకా స్పెషల్ అయిపోయింది. ఓహో, ఇదేదో గోలగానే ఉంది. సాగర్, లడ్డు. వద్దు వద్దు, వద్దు. రాగిని రాగిని, నేను తింటా. ఇటివ్. చాలు. ఇంకొంచెం తిను. నువ్వు తిను. వీళ్ళిద్దరూ ఇంకా రాలేదేంటి? సంతోషి కోసం చూస్తున్నారా? ఏం టెన్షన్ పడకండి, ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. అమ్మగారు, ఈవిడ సంతోషి పెద్ద తోడికోడలు. ఈవిడ మా అమ్మగారు. నమస్తే. సంతోషం. చాలా మంచి పిల్ల సంతోషి. తనకి యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. తలకి దెబ్బ తగిలినట్టుగా. అయినా ఈ రోజుల్లో చాలా మంచి మందులున్నాయి, డాక్టర్లున్నారు. తను పూర్తిగా కోలుకుంటుందిలేండి. నేను ఇప్పుడెప్పుడే తనని కోలుకోనివ్వను. నేను ఇప్పుడే వస్తాను. మంచిది. అరే ఉండు, నువ్వేం వెళ్ళనక్కర్లేదు. ఇక్కడే నిలబడు. నువ్వు కదలడానికి వీలేదు, మాట్లాడకుండా ఉండు. అమ్మగారు, కొంచెం దూరంగా ఉండి, వద్దు. దూరం నుంచి. చూసేదేదో ఇక్కడి నుంచి చూడు. ఇదిగో నీ గురించి ఇక్కడ అందరికీ తెలుసు, అందుకని ఇక్కడ ఆడవాళ్ళు మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు.